తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు పైసలున్నోళ్ళు తాగుతారు ఊగుతారు ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమంది తిక్కల బడవేగాళ్ళు సీసాలు వల కొడతారు. రోడ్ల మీద పొలాలల్లా సర్కార్ బడులల్లా సీసాలు వల కొట్టి చిల్లరేషాలు వేస్తారు. అగో అసొంటోళ్లకు ముగుతాడేసేటానికి కేరళ సర్కారు మంచి ఉపాయం చేసింది. మందు దాగి సీసాను సీదా బారు షాప్లో వాపసిస్తే 20 రూపాయలు ఇస్తారట. అంటే మళ్ళోసారి తాగినప్పుడు మంచింకు పుట్నాలు కారం బూంది కోసం ఆ 20 రూపాయలు అక్కరొస్తాయని సీసాలు వలగొట్టారట. 4 సార్లు తాగిన మందు సీసాలు జమ చేస్తే 5ఓసారికి అక్కరొస్తాయని కూడా కొందరు వలగొట్టకుండా పైలంగా దాస్తారు. కాబట్టి ఈ ఆలోచన చేసిందట కేరళ సర్కారు. అబ్బా, మంచి పని చేస్తున్నది కేరళ సర్కారు. మన కాడ కూడా పెడితే మంచిగా ఉండు అనుకుంటుర్రా? అస్సలు ముచ్చట తెలిస్తే నోరుదెరుసుడు ఖాయం. ఎందుకంటే సీసా వాపసిస్తే ఇచ్చే 20 రూపాయలు మందు బాబులయ్యేనట. అంటే మందు తీసుకునే ముందు ఎగస్ట్రా 20 రూపాయలు డిపాజిట్ చేయాలన్నట తాగుబోతులు అన్నట్టు. సీసాలున్న మందు దాగి దానికి ఏం కాకుండా తిరిగి తీసుకొచ్చి ఇస్తే ఆ 20 రూపాయలు ఇస్తారట షాపోళ్ళు. లేకుంటే గాంధీ తాత ఖాతాలో కలిసినట్టేనట. జారిపోయి సీసా వలిగిన 20 రూపాయలు గోవిందా మంగళం అన్నట్టేనట. 800లకు ఎక్కువ ధరున్న మందు బాటిల్కు ఈ రూలు పెడుతున్నారట. అంటే చిన్న సీసాలు మాత్రం పలగొట్టరా అంటే తక్కువ ధర మందును ప్లాస్టిక్ బాటిళ్ళల్లో అమ్ముతున్నారట. కాబట్టి ఇప్పుడు చెప్పుండ్రి, అసొంటి రూలు ఇక్కడ కూడా ఉండాలనా? చాలా మంది ఉండాలి అన్న తాగుబోతులు మాత్రం వద్దనే అంటారు. ఎందుకంటే తాగిన తర్వాత బాటిల్ ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి చూడాలి ఆ రూల్ మన కాడికి ఎప్పుడు వస్తుందో.